ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ఈనాడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఒక అంచనా ప్రకారం దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలకి అప్పులు పెరిగాయి. ప్రతి సంవత్సరం 15% అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తలసరి అప్పు, ఒక్కొక్క వ్యక్తిపై ఉండే అప్పు 2 లక్షల రూపాయలకి చేరింది. తీసుకున్న అప్పుల్ని ఉత్పాదక రంగాలకు ఖర్చు పెట్టకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టుకోకుండా, కేవలం ఓట్లు రాల్చే కార్యక్రమాలకి కేటాయించడం వలన, అనుత్పాదక రంగాలకు కేటాయించడం వలన రాష్ట్రం పురోగమించటం లేదు. దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. ఈ పరిస్థితి మారాలి. అప్పుల ఊబిలో నుండి బయటపడి సంపదను సృష్టించే కార్యక్రమాలు, అభివృద్ధి వైపు పురోగమించే కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థుల్ని, రాజకీయ పార్టీలని ఎన్నుకోవాలని జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తుంది.